సిద్దిపేట జిల్లా గజ్వేల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ సీఎం కేసీఆర్ క్యాంప్ ఆఫీస్ ని కాంగ్రెస్ శ్రేణులు ముట్టడించారు. దీంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం ఘర్షణ చోటు చేసుకుంది. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ని ధ్వంసం చేశారంటూ బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. కాంగ్రెస్ శ్రేణులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సోమవారం గజ్వేల్ బంద్ కు పిలుపునిచ్చారు బీఆర్ఎస్ నేతలు. మరోవైపు క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించిన కాంగ్రెస్ శ్రేణులు క్యాంప్ ఆఫీస్ లో సీఎం రేవంత్ రెడ్డి ఫోటోను ఏర్పాటు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పివి రావు అందిస్తారు. పివి రావు, సుమా, సిద్దిపేట జిల్లా గజ్వేల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ముఖ్యంగా కొద్దిసేపటి క్రితమే డీసీసీ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు ఆంక్షారెడ్డి తన అనుచరులతోని సీఎం రేవంత్ రెడ్డి ఫోటో పట్టుకొని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కి వెళ్ళడం జరిగింది. ప్రస్తుతం గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో రేవంత్ రెడ్డి ఫోటో లేదని రేవంత్ రెడ్డి ఫోటో పెట్టడం, అదేవిధంగా కిటికీ అద్దాలు కూడా ఆ సమయంలో ధ్వంసమై కనిపించాయి. కేసీఆర్ ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేగా నియోజకవర్గ అభివృద్ధిని ఏమాత్రం పట్టించుకోవట్లేదంట ఆరోపణ చేస్తూ ఇప్పటికైనా కేసీఆర్ మేలుకోవాలంట ఘాటు వ్యాఖ్యలు చేసింది. దీని నిరసనగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు వంటేరు ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ చేరుకోవడం జరిగింది. అప్పటికి కిటికీ అద్దాలైన పగిలి ఉందాన్ని ఏసీపీ కూడా సందర్శించి పరిశీలన జరిగింది. ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ కార్యకర్తలందరూ కూడా స్థానిక పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఆంక్షారెడ్డి అదేవిధంగా ఆమె అనుచరులు ఏదైతే దౌర్జన్యం చేస్తూ లోపలికి వెళ్లి ఆ విధంగా ప్రవర్తించడాన్ని కేసు నమోదు చేయడం జరిగింది. ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు గజ్వేల్ బంద్ కి సోమవారం రోజు గజ్వేల్ బంద్ కు పిలుపడం జరిగింది. మొత్తం మీద చూసుకున్నప్పుడు కేసీఆర్ తన ఒక 10 సంవత్సరాల టెన్యూర్ లో మొత్తం మీద 10,000 కోట్లతో కొండపోచమ్మ సాగర్ కావచ్చు, మరణ సాగర్ కావచ్చు, ఆ రెండు అతిపెద్ద ప్రాజెక్టు కట్టడంతో పాటు 10,000 కోట్లతో గజ్వేల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారు. అభివృద్ధి వీళ్ళకి కనిపించట్లే అంటూ కూడా వంటేరు ప్రతాప్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధ్యక్షులు ఆంక్షారెడ్డిపై మండిపడ్డారు. ఆమెకి ఏమన్నా చేతనైతే ముఖ్యమంత్రి దగ్గర అధికార పార్టీగా వెళ్లి నిధులు తీసుకొచ్చి గజ్వేల్ నియోజకవర్గం అభివృద్ధి చేయాలి, కేసీఆర్ హయాంలో నిలిచిపోయిన పన్ను అన్నిటిని కూడా పూర్తి చేసే ప్రయత్నం చేయాలి. కానీ ఈ విధంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి దౌర్జన్యంగా ఒక గూండాయిజంగా ప్రదర్శించడం అనేది కరెక్ట్ కాదని కూడా వంటేరు ప్రతాప్ రెడ్డి ఆంక్షారెడ్డికి హెచ్చరిక చేయడం జరిగింది. ఎందుకంటే 10,000 కోట్ల రూపాయలు చేసిన అభివృద్ధి పనులు కనపడుతున్నాయని, చుట్టూ గజ్వేల్ చుట్టూ ఏదైతే పట్టణం చుట్టూ ఏర్పాటు చేసిన బైపాస్ రోడ్ ఏదైతుందో, రింగ్ రోడ్ ఏదైతుందో ఆ రింగ్ రోడ్డు పనులు ఆగిపోయాయి. అధికారంలో కోల్పోవటం వల్ల పనులు ఆగిపోయాయి. మరి కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉంది కాబట్టి డీసీసీ అధ్యక్షులుగా ముఖ్యమంత్రిని ఒప్పించేసి ఆ నిధులు తీసుకొచ్చి నియోజకవర్గం అభివృద్ధి చేయాలి. కానీ ఈ విధంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి చొరబడి ఈ విధంగా దౌర్జన్యం చేయడం సరికాదని కూడా వంటేరు ప్రతాప్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే మీడియాతో మాట్లాడుతూ ఆంక్షారెడ్డిపై హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా కేరళలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూడండి. इतनी खराब है कि उसका वर्णन